ఉందాం. భవాని గారు, వార్మ్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు నేను కూడా ఒక పార్ట్ అయిపోయాను నారీ శక్తిలో. అండ్ మై సెల్ఫ్ భవానీ భగత్. ఐఎమ్ హోమ్ మేకర్. నాకు 2 కిడ్స్ ఉన్నారండి. నేను ఈ కమ్యూనిటీలోకి ఎలా వచ్చాను అంటే, భగత్ వెయిట్ లాస్ కోసం అని చెప్పి నేను మూర్తి అన్నని కాంటాక్ట్ అయ్యాను. సో అలా మూర్తి అన్న ద్వారా భగత్ 24 కేజీస్ అయితే ఈజీగా వెయిట్ లాస్ అయ్యాడనమాట. సో ఈవెన్ తను జాబ్ చేస్తూ బిజినెస్ లో మేము డెవలప్ అవ్వాలి, ఎలా అయినా చేయాలి అనుకున్నాం అనమాట. ఆ వెయిట్ లాస్ జర్నీలో ఏమైందంటే, ఇంకా చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారు. సో ఆ ప్రాసెస్ లోనే నేను కూడా జాయిన్ అవ్వాలి తనతో పాటు అనుకున్నా. కానీ ఏంటంటే పిల్లల్ని చూసుకుంటూ దీంట్లో చేయాలి అని థాట్ అయితే వచ్చిందనమాట. ఈవెన్ మేనేజ్ చేయలేకపోతానేమో అని కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. అలేఖ్యక్క ఇచ్చిన ఒక ప్రోత్సాహంతో నేను ఎలా అయినా చేయగలను, యాజ్ ఎ హోమ్ మేకర్ గా మనం ఏదైనా సాధించవచ్చు అని అయితే నాకు పవర్ వచ్చింది అనమాట, శక్తి వచ్చింది. సో అలాగా నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను. సో ఇలా జర్నీలో ఏమైందంటే, భగత్ కి థైరాయిడ్ ఇలా అన్ని వచ్చేసినాయి కదా. సో ఇలా నాలాగే కూడా చాలా మంది హస్బెండ్స్ కి ఇలా ఫీల్ అవుతున్నారు. సో నేను వాళ్ళని కూడా ఎలా అయినా తగ్గించాలి వెయిట్ లాస్ ద్వారా అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. సో ఆ ప్రాసెస్ లో చాలా మంది మమ్మల్ని వెనక్కి లాగేయాలనుకున్నారు అనమాట. ఇవన్నీ ఎందుకు, భగత్ బ్యాంక్ జాబ్ చేస్తున్నాడు కదా, నువ్వు ఇంట్లో ఉండిపో చాలు, పిల్లల్ని చూసుకో అన్నారు. బట్ మేము ఒకసారి డిసైడ్ అయ్యాము, చెయ్యాలి అనుకున్నాము. సో ఇంకెవరు ఏం చెప్పినా మేము ఆగకూడదు అనుకున్నాము. సో ఇది ఇలా చెప్పినప్పుడు మా నాన్నగారు ఒక స్టోరీ చెప్పారనమాట. అది నా మైండ్ లోకి వచ్చేసింది. ఇలా లాగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు, ఒక అమ్మాయి కదా, ఒక హోమ్ మేకర్, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అని చెప్పిన ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడల్లా నాకు ఒక స్టోరీ గుర్తుకొచ్చేది అనమాట. మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు అనమాట. ఏంటంటే ఒక 3 బర్డ్స్ స్టోరీ అనమాట. అది ఒక 2 బర్డ్స్ ఏం చేసినాయంటే, పైన ఎగురుతున్నప్పుడు కింద చికెన్ పీస్ ఒకటి పడింది. సో దాన్ని పట్టుకోవడం కోసము అవి ఫాస్ట్ గా వచ్చినాయి అనమాట. నేను తీసుకోవాలి అని చెప్పి. సో వచ్చినప్పుడు ఇవి 2 లాక్కోవడం వల్ల ఒకటి వదిలేసింది. సో ఒకటి వదిలేసాక ఇదంతా ఇంకోటి వదిలేసింది, ఒకటి తీసుకెళ్ళిపోయింది. సో అక్కడి నుంచి ఏమైందంటే, ఇంకో బోట్ చూస్తుంది పైనుంచి. చూసి ఏంటి, ఎందుకు వదిలేసావు నువ్వు, ఇంకాసేపు లాగితే నీకు వచ్చేస్తది కదా, నువ్వెందుకు అంత కష్టపడలేకపోయావు అని అడిగింది. సో అప్పుడు దానికి పీస్ దొరికింది కదా, నీకు దొరికేది అనిందంట. సో అంటే నాకు కూడా పీస్ దొరికింది, దానికి చికెన్ పీస్ దొరికింది, నాకు పీస్ దొరికింది, మనశ్శాంతి దొరికింది. సో నాకు ఇలాగ ఇంట్లో గొడవలు పెట్టుకొని ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం దాన్ని లాక్కుంటా కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము. సో అందరినీ, సొసైటీ అనేది మనం బాగున్నా ఏదో ఒకటి అంటది, బాగాలేకపోయినా ఏదో ఒకటి అంటది. సో అలాంటి సొసైటీని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఇష్టం. సో నేను 100% చేయగలను, నేను ఎలా అయినా దీన్ని చేయాలి అనుకుంటే ఎవరు ఏమన్నా మనం పక్కా చేసేయాల్సిందే. అది ఎవరు అడ్డం వచ్చినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. సో అది నాకు మైండ్ లో అయిపోయింది అలాగా. సో అప్పటి నుంచి నేను ఇంకా తర్వాత ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అన్నమాట. ఎలా అంటే, బ్యాంక్ జాబ్కి వెళ్ళేవాడు భగత్, ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఇంకా ఫ్యామిలీ ఇవన్నీ చూసుకోవడంలో నేను చాలా అంటే చాలా అనమాట. అంటే ట్రాన్స్ఫర్స్ వల్ల ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బ్యాంక్ జాబ్ అంటే అంతే కదండి, ఒక ఊర్లో ఉండడానికి ఉండదు. సో ఎవరు ఉండేవారు కాదు, నేనే పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చేది అనమాట. ఆ టైంలో నాకు బాగా అనిపించేది అనమాట, అయ్యో నేను ఒక్కదానే అయిపోయాను, నాకు ఎవరైనా ఉంటే బాగుండు, భగత్ ఏమి వెళ్ళిపోతున్నాడు అని. ఆ టైంలో అలేఖ్యక్క నాకేం చెప్పిందంటే, భవానీ నువ్వు కూడా చేయొచ్చు, బిజినెస్ కపుల్ గా చేసుకోవచ్చు, ఇద్దరు కలిసి చేసుకోవచ్చు అని చెప్పి నాకు చెప్పారనమాట. ఆ వర్డ్ విన్నాక నేను కూడా, ఇద్దరు మ్యూచువల్ గా డెసిషన్ తీసేసుకున్నాం అనమాట అప్పటి నుంచి. సో ఇప్పుడు నేను ఏంటంటే, మేము లాస్ట్ క్రూజ్ కి వెళ్ళామండి, ప్లాటినం ఫార్మ్ కి వెళ్ళాము. అక్కడ మా ఆంబే ట్రీట్మెంట్ చాలా బాగుంది అనమాట. సో అక్కడ నేను ఎంజాయ్ చేసినట్టు ఇంకెక్కడ ఎంజాయ్ చేయలేదు. అండ్ నేను ఎవరితోనైనా మాట్లాడాలన్నా కూడా అంత భయం అనమాట. ఎలా అంటే, మనం పాజిటివ్ గా చెప్పినా కూడా వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటారని అసలుకే మాట్లాడటం మానేసేదాన్ని అనమాట. అలాంటి దాన్ని ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ అయిపోయాను. ఇప్పుడు స్ట్రేంజర్స్ ఎవరు తెలియని వాళ్ళతో కూడా నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను అనమాట. ఎలాగా ఏంటి అనేది కూడా నాకు త్రూ దిస్ బిజినెస్ నాకు తెలిసింది, మా కోచెస్ గైడెన్స్ ద్వారా నాకు తెలిసింది. అండ్ ఇంకా చెప్పాలి అంటే, నా పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలి అనేది కూడా నాకు గైడెన్స్ మూర్తి అన్న అండ్ అలేఖ్య అక్క ఇచ్చేవారు అనమాట. చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చాలా అంటే చాలా డిప్రెస్ అయిపోయేదాన్ని. ఇంకా గొడవలు పెట్టుకోవాలి, ఇలా ఉంటారు కదా కొంతమంది. సో అలాంటివి కూడా ఇప్పుడు నేను వదిలేసాను అనమాట. మన లైఫ్ మన హ్యాండ్స్ లో ఉంది, మనం ఏదైనా చేసుకోవాలి అంటే అది మన లైఫ్ లోనే మనం చేసుకోవాలి, ఉండేది ఒక లైఫ్. సో ఆ లైఫ్ లోనే మనం ఏదైనా చేసుకోవాలి అని నా మైండ్కి అయితే వచ్చింది అనమాట. సో అప్పటి నుంచి కూడా ఇప్పటికీ
మేము ఇంకా డైమండ్ ఫామ్ కి క్వాలిఫై అవ్వాలి అని మేము గోల్ పెట్టుకున్నామండి. ఇంకా అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పేది, మీరు ఏదనుకున్నా దాన్ని 100% ఎఫర్ట్ పెట్టారంటే అది గ్యారంటీ మీకు సాధిస్తారు. సో దానికైతే నేనే నిదర్శనం అనమాట. ఇంట్లో హౌస్ వైఫ్ గా, హోమ్ మేకర్ గానే కాదు, బయట వచ్చి కూడా ఒక లేడీస్ అనేవాళ్ళు ఏదైనా సాధించవచ్చు అనే ఒక ఇది నాకు ఈ ప్లాట్ఫామ్ లో తెలిసిందండి. అండ్ ఆల్సో నాకు కొచ్చికి కూడా నేను ఏఎల్ఎస్ కూడా క్వాలిఫై అయ్యాను. సో ఇప్పుడు మా కోచెస్ అండ్ మెంటర్స్ తో కూడా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నానండి. అండ్ ఆల్సో ఇంకా నెక్స్ట్ మేము బ్యాంకాక్ ట్రిప్ కి కూడా క్వాలిఫై అవుతాము. దానికోసం కూడా మేము ఇప్పుడు ఎఫర్ట్ పెడుతున్నాము. పక్కా అయితే మేము క్వాలిఫై అయిపోతాము, దానికైతే డోకా లేదు. సో ఇంకా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ శక్తి ఇచ్చిన నా హస్బెండ్ కి అండ్ మూర్తి అన్న అండ్ అలేకి అక్క అండ్ మీ గైడెన్స్ లేకపోతే నేను ఇక్కడ మాట్లాడేదని కాదేమో. అండ్ రత్న మ్యామ్ అండ్ దయా సార్, మీరు ఇచ్చిన గైడెన్స్ సూపర్ అండి. అసలు చెప్తున్నా కదా, నేను బయటికి రాను, మాట్లాడేదని కాదు. ఈ రోజు ఇంతమంది ముందు నేను కూర్చొని మాట్లాడుతున్నానంటే అది మీరు ఇచ్చిన శక్తి అండి, ఇది నారీ శక్తి నిజంగానే. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రశాంతి గారు అండ్ చంద్రు సార్ అండ్ మొత్తం ఆంబే టీమ్ కి అంతా చాలా చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భవానీ గారు. ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు మీకు? 500+ ఉన్నారు మేడం. ఓ వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్. దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్ అంట నేను మీకు. ఇంకా ఇంకా చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఎర్న్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.